హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కేక్ వీడియోని స్పాంజ్ కేక్ మ్యాంగో ఫ్లేవర్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే 2 ఎగ్స్ తీసుకున్నాను. దాన్ని అయితే ఇలా ఇంకా వైట్ ని సెపరేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అయితే ఇలాగా ఎలక్ట్రిక్ బీటర్ తో అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా అయితే మనం బీట్ చేసుకుంటామో దాన్ని బట్టే మన కన్సిస్టెన్సీ కూడా స్పాంజ్ గా కూడా వస్తుందండి. దీని కన్సిస్టెన్సీ బట్టే మనం అయితే ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్ ని కొంచెం కొంచెంగా అయితే 3 టైమ్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి ఎగ్ బీట్ అయిన తర్వాత ఆయిల్ ని నేను వేసుకుంటున్న విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం అయితే ఇక్కడ బీట్ చేసుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎల్లో కూడా వేసుకొని అందులో కండెన్స్డ్ మిల్క్ ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నా ఇంట్లో ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఇక్కడైతే ఫుడ్ ఫ్లేవర్ అన్నాను కదండి, ఫ్లేవర్డ్ కలర్ అయితే వేసుకున్నాను. మ్యాంగో ఫ్లేవర్ అయితేనే ఇది జస్ట్ ఒక 3 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత మనం అయితే ఒక కప్పు మైదా తీసుకొని దాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఒక కప్ మైదాకి ఒక కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం అయితే ఈక్వల్ రేషియో తీసుకుంటున్నాను. ఒక పావు కప్ అయితే ఇక్కడ మనం కార్బోనేటెడ్ వాటర్ ఉంటుంది కదండి, సోడా, అదైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూపిస్తున్న విధంగా అయితే మనమైతే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందులో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ ట్రే తీసుకొని మనం అయితే డస్టింగ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మైదా కూడా వేసుకొని మంచిగా డస్టింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో అయితే నేను ఒక 35 మినిట్స్ అయితే 180 degrees లో అయితే పెడుతున్నాను. అంతేనండి. తర్వాత ఒక 35 మినిట్స్ తర్వాత చూస్తే రెడీ అయిపోయింది. చూడండి ఎంతో స్పాంజీగా వచ్చింది. నేను ఇదైతే మా చిన్న అత్తయ్య కోసం అయితే చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.